హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని 11 భాగాన్ని వినండి. "అప్పుడే వెళ్ళిపోతావా అమ్మమ్మ" అంది గీతిక ఆరాటంగా. "టైం అవుతోంది కదా గీతూ, మళ్ళీ లేటయితే చీకటి పడిపోతుంది" అంటూ రాధమ్మ లేచింది. "సెలవులు రాగానే నువ్వు, రాజీ ఇద్దరూ ఊరికొచ్చేయండి. ఫోన్ మాత్రం రోజూ చేస్తూ ఉండు" అని చెప్పి పక్కన పెట్టిన ఒక సంచి గీతిక చేతికి ఇచ్చింది. "ఏంటివి అమ్మమ్మ" అడిగింది గీతిక. "నీకిష్టమని సున్నుండలు చేశాను. ఇద్దరూ కలిసి తినండి" అంది రాధమ్మ. "నిన్ను ఇలాంటి కష్టమైన పనులన్నీ పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మమ్మా? ఎక్కువ కష్టపడకుండా విశ్రాంతి తీసుకో" అంది గీతిక ప్రేమగా మందలిస్తూ. కాసేపాగి, "అయినా మన పక్కింటి వనిత ఎలా ఉందమ్మమ్మా? తనెక్కడ జాయిన్ అయింది?" అడిగింది. "తనని కూడా ఇక్కడే హైదరాబాద్‌లోనే ఏదో పెద్ద కాలేజీలో జాయిన్ చేశారనుకుంటారా? కానీ కస్తూరి మాత్రం నాతో ఇంకా సరిగ్గా మాట్లాడడం లేదు. వాళ్ళ అమ్మాయిని ఏదో కలెక్టర్ చదివిస్తారంట. అందుకే అంత గర్వం" అంది రాధమ్మ. "పోనీలే అమ్మమ్మ, ఎప్పటికైనా వాళ్ళే మారతారులే. అయినా సుందరం తాతయ్య వస్తున్నాడా ఇంటికి?" అని అడిగింది గీతిక. "వస్తాడ్రా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు" అంది రాధమ్మ. "అమ్మమ్మ, నీకు ఒంట్లో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళు. లేదంటే ఉత్తేజ్ బాబాయ్‌కి ఫోన్ చెయ్యి. తరచుగా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండు. డాక్టర్ నారాయణ గారిని అడిగానని చెప్పు. అలాగే మన నర్సు స్టెల్లా అక్కను కూడా" అంది గీతిక బాధ్యతగా. "అలాగేలే గీతూ, వాళ్ళిద్దరూ నిన్ను తప్పకుండా అడుగుతున్నారు" అంది రాధమ్మ. "అంటే నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావా? ఒంట్లో మళ్ళీ ఏదైనా బాలేదా అమ్మమ్మా?" కంగారుగా అడిగింది. "అయ్యో! ఏం లేదురా. నువ్వు హైదరాబాద్ వెళ్ళావు కదా! ఆ విషయం చెప్దామని వెళ్ళాను. ఆ టైంలో బయట స్టెల్లా కనిపిస్తే మాట్లాడానంతే" సర్ది చెప్పింది రాధమ్మ. అంతలో ఉత్తేజ్ మళ్ళీ ఫోన్ చేసి కింద వెయిట్ చేస్తున్నాను అని చెప్పడంతో రాధమ్మ బయలుదేరింది. గీతిక, రాజీ ఇద్దరూ ఆమెతో పాటు కింద పార్కింగ్ వరకు వెళ్లారు. రాధమ్మని కారెక్కించాక గీతిక ఉత్తేజ్తో, "జాగ్రత్త బాబాయ్, ఊరు వెళ్ళాక ఫోన్ చేయండి. అమ్మమ్మ, నువ్వు కూడా చేరాక ఫోన్ చెయ్యి" అంది. "సరేరా గీతూ, నువ్వు జాగ్రత్తగా చదువుకో. రాజీ, మా గీతుని జాగ్రత్తగా చూసుకోమ్మా" అంది రాధమ్మ కారు కదులుతుండగా. "తప్పకుండా అమ్మమ్మ, మీరు హ్యాపీగా వెళ్ళండి" అంది రాజీ. వాళ్ళు వెళ్ళాక గీతిక, రాజీ ఇద్దరూ మళ్ళీ పైకి రూమ్‌లోకొచ్చేశారు. రూమ్‌లోకి రాగానే రాజీ నెమ్మదిగా గీతిక దగ్గరకొచ్చి, "గీతిక, సారీ అబ్బా! నాకు మీ మదర్ లేరనే విషయం తెలీదు. అందుకే అడిగేశాను" అంది గిల్టీగా. "పర్లేదులే రాజీ, అందులో నీ తప్పేముంది" అంది గీతిక శూన్యంలోకి చూస్తూ. "అయినా మీ డాడీ ఎక్కడుంటారు గీతూ" అంది రాజీ. "ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉంటారు" అంది గీతిక క్లుప్తంగా. "అవునా? మరి మనం వచ్చి వారం అవుతున్నా ఆయన నిన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు? ఒకవేళ ఆఫీస్ వర్క్ వల్ల బిజీగా ఉన్నారా?" అంది రాజీ. గీతిక ముఖంలో ఒక చేదు నవ్వు మెరిసింది. "లేదు రాజీ, ఆయన రారు. ఎందుకంటే ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి నేనొద్దని నన్ను మా అమ్మమ్మకిచ్చేసి చేతులు దులుపుకున్నారు" అంది గుండెల్లో బాధను దాచుకుంటూ. రాజీ ఒక్కసారిగా షాక్ అయింది. గీతిక చేతులు పట్టుకుని, "అయ్యో! నన్ను క్షమించు గీతూ. మళ్ళీ నీకివన్నీ గుర్తు చేసినందుకు. అయినా వాళ్ళు నిన్ను వదిలేయడమేంటి? ఒక విషయం గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో నువ్వే వాళ్ళందరినీ చూసుకునేంత గొప్ప స్థాయికి వెళ్తావు చూడు" అంది ధైర్యం చెప్తూ. గీతిక కళ్ళలో పట్టుదల కనిపించింది. "మా అమ్మ నన్ను ఎంతో గొప్పగా చూసుకోవాలని ఆశపడింది రాజీ. నేను బాగా చదవాలని కోరుకుంది. అప్పట్లో టైంకి హాస్పిటల్ ఫీజు కట్టలేక, సరైన వైద్యం అందక మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చావుకి ఆ పేదరికమే కారణమైంది. అందుకే నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో నాకు డాక్టర్లు, హాస్పిటల్ అంటే చాలా భయం ఉండేది. కానీ మా ఊర్లో ఉన్న డాక్టర్ నారాయణ గారిని చూశాక నాలో ఆ భయం పోయింది. అందుకే సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే ఆశ మొదలైంది నాలో. నేను డాక్టర్ అయితేనే కదా మా అమ్మలాగా డబ్బులు కట్టలేని ఎంతో మంది పేదవారికి ఉచితంగా వైద్యం చేయగలుగుతాను. అందుకే నేను ప్రాణం పెట్టైనా సరే మెడిసిన్ చదవాలని డిసైడ్ అయ్యాను" అంది గీతిక తన మనసులోని అసలు ఆశయాన్ని బయటపెడుతూ. రాజీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గీతికను గట్టిగా హగ్ చేసుకుని, "తప్పకుండా నీ ఆశయం నెరవేరుతుంది గీతూ. ఇద్దరం కలిసి కష్టపడి చదువుదాం. ఈ లక్ష్య సాధనలో నేనెప్పుడూ నీకు తోడుంటాను"
అంది భావోద్వేగంతో. గీతిక నవ్వి బ్యాగ్ నుండి సున్నుండలు తీసి రాజీ చేతికిచ్చింది. ఇదిగో మా అమ్మమ్మ చేసింది. తిను, చాలా బాగా చేస్తుంది అంది. రాజీ తింటూ అబ్బా! నిజంగానే చాలా టేస్టీగా ఉన్నాయి గీతూ. అయినా నాదొక క్రేజీ ఐడియా. మనం ఈ హాస్టల్లో కాకుండా బయట విడిగా ఒక రూమ్ తీసుకుని, మీ అమ్మమ్మను కూడా ఇక్కడికే పిలిపించేసుకుని, ముగ్గురం కలిసుంటే ఎలా ఉంటుంది? అంది కళ్ళు మెరిపిస్తూ. గీతిక ఆశ్చర్యపోతూ నిజంగానే ఐడియా చాలా బావుంది రాజీ. కానీ మా అమ్మమ్మ అంత గమ్మున ఒప్పుకోదు. ఊరు వదిలి రావడానికి ఇష్టపడదు. అయినా పర్లేదు. నెమ్మదిగా ఇద్దరం కలిసి తనని ఒప్పించేద్దాం అంది ఆశగా. సరే కానీ నాకీరోజు కాలేజ్ లెసన్స్‌లో కొన్ని డౌట్స్ ఉన్నాయి గీతూ. కొంచెం చెప్తావా? అంది రాజీ బుక్ తీస్తూ. గీతిక నవ్వుతూ డౌట్స్ ఉండవా మరి? క్లాస్ రూమ్‌లో లెసన్స్ వినకుండా అలా కొత్తగా వచ్చిన విహాన్ సార్‌నే చూస్తూ కూర్చుంటే డౌట్స్ రాక ఏమొస్తాయి? అంది ఆట పట్టిస్తూ. రాజీ బొంగమూతి పెట్టి అంత సీన్ లేదులే. ఏదో సరదాగా అన్నాను కానీ నేను ఆల్రెడీ వేరే ఒకరిని తీవ్రంగా ప్రేమించేస్తున్నాను తెలుసా? అంది గంభీరంగా. అవునా? ఎవరా పుణ్యాత్ముడు పాపం? అంది గీతిక నవ్వుతూ. నీక్కూడా తెలుసు. ఎవరో చెప్పుకో చూద్దాం అంది రాజీ. గీతిక కాసేపు ఆలోచించి బహుశా మన హీరో ప్రభాస్ అయ్యుండొచ్చు అంది. రాజీ షాక్ అవుతూ అసలు అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావే బాబోయ్! అంది ఆశ్చర్యంగా. మా పాత క్లాస్‌లో కూడా ఒక అమ్మాయి ఉండేదిరా. ఎవరైనా ప్రభాస్ సినిమాకు బాలేదు అని ఒక్క మాట అంటే చాలు. ఇక వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకునేది. ఆ గొడవలు చాలా సార్లు ప్రిన్సిపాల్ రూమ్ వరకు వెళ్ళాయి. అందుకే గెస్ చేశాను అంది గీతిక నవ్వుతూ. అవునా? అంతలా ప్రేమించేదా? అయితే ఆ అమ్మాయి కోసం నా ప్రేమని త్యాగం చేసేస్తున్నానులే అంది రాజీ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థాంక్ యూ.